నేను ఫ్రెష్ అయ్యి వంట చేశాను. ఏమైనా ఎలా ఉన్నా వండుకోవడం తినడం తప్పదు కదా. ఆ రోజు ఎందుకో రంజిత్ ఇంటికి రాలేదు. రాత్రి డోర్ లాక్ చేసి పడుకున్నాను. ఒక కల వచ్చింది. అందులో మా అమ్మ నా పక్కనే ఉండి, ఎందుకు స్వప్న ఇలా చేసావు? నీకు మేము ఏం తక్కువ చేసాం? నువ్వు ఆ రంజిత్ గురించి మాకు చెప్పకముందే వాడి గురించి నేను ఎంక్వైరీ చేశాను. వాడు, అతని కుటుంబం మన ఫ్యామిలీకి నీకు అస్సలు సెట్ కాదు. అందుకే నీకు మంచి ఫ్యామిలీలో ఉన్న అబ్బాయిని చూశాను. నువ్వు ఏమైనా చెప్తావేమో అని ఎదురు చూసాము. నీకు ప్రూఫ్స్తో సహా వాడు నీకు సరిపడడు అని చెప్పిద్దాం అనుకున్నాను. కానీ నువ్వు వాడితో వెళ్ళిపోవటం అసలు మాకు నచ్చలేదు. అందుకే తమ్ముడు, నాన్న నీతో అలా ప్రవర్తించారు. అమ్మా, నువ్వు చెప్పింది నిజమే అమ్మా. రంజిత్ అస్సలు మంచివాడు కాదు. జాబ్ మానేశాడు. బాగా తాగి ఇష్టం వచ్చినట్టు కొడుతున్నాడు, తిడుతున్నాడు. నేను ప్రేమించిన రంజిత్ ఇలా ఉండేవాడు కాదు. చూడు స్వప్న, కష్టమో నష్టమో నువ్వు ఇతనే కావాలని పెళ్లి చేసుకున్నావు. ఇప్పుడు వద్దు నాకు అని అంటున్నావు. అతన్ని ఎలా దారిలో పెట్టాలో ఆలోచించుకో. నెక్స్ట్ పార్ట్ కమింగ్ టుమారో.